జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి కోకొల్లలు లాంటి ఉదాహరణలు ఉన్నాయి. శవ రాజకీయం దగ్గర మొదలు పెడితే దేన్ని కూడా వదిలిపెట్టడు జగన్మోహన్ రెడ్డి. శవ రాజకీయం, కుల రాజకీయం, మత రాజకీయం జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా వెన్నతో పెట్టినటువంటి విద్య. సో ఇప్పుడు అదే కోణంలో జగన్మోహన్ రెడ్డి మరొక కుల రాజకీయానికి తెరదీసే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి పావులు కూడా కదిపాడు. వాస్తవానికి దారుణంగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ దారుణ ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇది వాస్తవం. అయితే ఏదైనా అవకాశం దొరక్కపోతుందా, ఎక్కడైనా సరే కూటమిలో చీలికలు రాకపోతాయా, దాన్ని ఉపయోగించుకుని నేను మళ్ళీ గెలవకపోతానా అని జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూశాడు. పాపం బెంగళూరు ప్యాలెస్లో పడుకుని రోజు టీవీలు చూడటమే. ఎందుకని? ఎక్కడైనా సరే కూటమిలో విభేదాలు వచ్చాయా, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఎక్కడైనా చెడిందా, లేకపోతే కింది స్థాయిలో ఎక్కడైనా చెడిందా అని విశ్వ ప్రయత్నం చేసి పాపం చూశాడు. బట్ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం దొరకలేదు. సరికదా పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొడుతూ మరొక 10-15 ఏళ్ల పాటు మేము బలంగా కలిసి నడిచే ఆలోచనలో ఉన్నామని అనేక సందర్భాల్లో ప్రకటించడంతో ఇక జగన్మోహన్ రెడ్డి ఆశలన్నీ చచ్చిపోయాయి. అంటే వీళ్ళు విడిపోతారు, నాకు లబ్ధి జరుగుద్ది అనే ఆశ జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయింది. సో దాంతో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మరొక ప్లాన్ గీశాడు. ఏంటంటే కాపులను చీల్చండి. ఎస్, పవన్ కళ్యాణ్ వెంట మొన్న ఎన్నికల్లో కాపులు బలంగా నడిచిన మాట వాస్తవం, కూటమికి మద్దతుగా నిలబడిన మాట వాస్తవం. సో జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టడంలో కాపులు కీలకంగా వ్యవహరించారు. అందులో మొహమాటం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ కాపు నేతలను ఉపయోగించుకుని, ముద్రగడ్డ లాంటి వాళ్ళను కొంతమందిని ఉపయోగించుకుని పదే పవన్ కళ్యాణ్ మీద, కూటమి మీద, తాను అధికారంలో ఉన్న సమయంలో అంటే అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ల మీద అనేక విమర్శలు చేయించాడు. కాపులకు ఏమీ చేయలేదని వాళ్ళ చేత మాట్లాడించాడు. బట్ అవన్నీ కూడా ప్రజలు నమ్మలేదు. సో వీళ్ళ వెంట నడిచి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కాపులకు బలంగా అండగా నిలబడ్డారు. అందులో కూడా సందేహం లేదు. సో కాబట్టి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు, కూటమి వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే కింది స్థాయిలో కాపులను చీల్చాలి. కాపు ఓట్లు చీల్చకపోతే నేను జీవితంలో ముఖ్యమంత్రి కాలేను, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి కాలేను. కాబట్టి కాపు ఓట్లను చీల్చాలి. ఎలా చీల్చాలి అంటే కాపుల మధ్య విభేదాలు సృష్టించాలి. అంటే కాపు కులానికి ఇతర కులాలకి మధ్య విభేదాలు సృష్టించాలి. పవన్ కళ్యాణ్ కాపులకు ఏమీ చేయలేదని ప్రొజెక్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు కాపులకు అన్యాయం చేస్తున్నాడని ప్రొజెక్ట్ చేయాలి. ఇదే కోవలో కాపు యువతకు కావచ్చు, కాపు నేతలకు కావచ్చు, ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని రాజకీయ కోణంలో రాద్ధాంతం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశాడు. ఎవరికి చేశాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి 4 కీలక కాపు నేతలతో సమావేశమయ్యాడు. అంబటి రాంబాబు ఉన్నాడు అందులో, అలాగే మన మాజీ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఉన్నాడు, అలాగే కురసాల కన్నబాబు ఉన్నాడు, తోటా త్రిమూర్తులు. ఈ 4 కాపు నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కాపులను చీల్చాల్సిందే. దానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టొద్దు. అటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు సొంత మీడియా సాక్షిలో కావచ్చు విస్తృత ప్రచారం చేసి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలి, కులాల మధ్య విద్వేషాలు సృష్టించాలి. కాపులు నిజంగానే మాకేమీ జరగలేదని వాళ్ళు భావించి తిరిగి మన వెంట నడవాలి. ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేయాలని చెప్పి నిన్న వారికైతే దిశానిర్దేశం చేశారు. ఒక రకంగా కాపు సామాజిక వర్గం కావచ్చు, లేదా ఇతర సామాజిక వర్గాలు, మెజారిటీ సామాజిక వర్గాలు కావచ్చు, ఈరోజు కూటమి వెంట నడిచిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డిని ఒక కాపే కాదు, ఏ సామాజిక వర్గం పూర్తిగా నమ్మదు. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు నేను కేటాయిస్తానని చెప్పాడు. కానీ 5 ఏళ్లలో గట్టిగా తిప్పి కొడితే 1,000 కోట్లు కూడా వాళ్ళకి కేటాయించరా. కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఎటువంటి ఫెసిలిటీసు జగన్మోహన్ రెడ్డి కల్పించాల. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు కాపులను అనగదొక్కాడే తప్ప కాపులను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి బయటికి తీసుకురాలి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి కాపులను కేవలం రాజకీయ ఓట్ బ్యాంక్గా మాత్రమే చూస్తాడు. ఏదో ఒకళ్ళిద్దరు నేతల్ని, కాపు నేతల్ని పక్కన పెట్టుకుని నేను కాపులు మొత్తం ఉద్ధరించానంటే కాపులు నమ్ముతారా?
నమ్మరు కదా. సో అలాంటి కాపు సామాజిక వర్గం మధ్య ఈరోజు జగన్ చిచ్చు పెడితే తప్ప తాను గెలవలేనని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నలుగురు కాపు సామాజిక నేతలతో మీటింగ్ పెట్టారు. ఇక్కడితో ఆగలేదు. త్వరలోనే ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో, తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కాపు సామాజిక కీలక నేతలతో, రాష్ట్ర నేతలతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కూడా సమాచారం. భవిష్యత్తులో కీలక కాపు నేతలందరితో కూడా, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కీలక కాపు నేతలందరినీ కూడా పిలిచి వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేయటం. ఇదే సమయంలో ఎక్కడైనా కూటమిలో అసంతృప్తులు ఉన్నాయేమో పరిశీలించండి. కాపు నేతలకు ఎక్కడైనా సరే కూటమిలో ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దాన్ని పెద్దదిగా చూపించండి, ఆ కూటమిలో విభేదాలు సృష్టించండి, లేదా అసంతృప్తితో ఉన్న కాపు నేతలను మీరు సంప్రదించి తిరిగి మన దారిలోకి తెచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి నిన్న వీరందరికీ కూడా జగన్ దిశానిర్దేశం చేశాడు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కాపులను చీల్చండి, ఏ సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయండి, కూటమికి కాపులను దూరం చేయటమే లక్ష్యంగా పెట్టుకోండి, ఆ నేతలతో సమావేశం పెట్టండి, కులాల చిచ్చుకు జగన్ కుట్రలు, ఫేక్ ప్రచారం వీగిపోవడంతో వైసీపీ నేతల కొత్త కులతంత్రం, అంబటి, గుడివాడ, కురసాల ఎమ్మెల్సీ తోటాకు దిశానిర్దేశం, హోంమంత్రి అనిత విషయంలో ఏమీ కాదంటూ అమర్నాథ్ కండ. హోంమంత్రి అనితను వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడినటువంటి మంత్రికి జగన్మోహన్ రెడ్డి సమాజంలో ఇది తప్పు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు, కొంచెం నోరు అదుపులో పెట్టుకోమని చెప్పటం మానేసి నీకేం కాదులే, నిన్నేం చేయరులే, నిన్నేం అరెస్టు చేయరులే, మేమందరం అండగా ఉన్నాంలే అంటే ఒక దళిత మహిళా నేత మీద తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తున్నాడు. అదే భారతీరెడ్డి మీద ఒక మాట మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో 24 గంటలు గడవక ముందు ఆ పోస్టు పెట్టినోడిని, ఆ మాటలు మాట్లాడినోడిని అరెస్టు చేయించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాంటంటే తన భార్యకి అయితే ఒకటి, ఇతరులైతే ఒకటి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. వాళ్ళనైతే మాట అనకూడదు, మమ్మల్ని అంటే మాకు కోపం రాదా, మా కార్యకర్తలకు కోపం రాదా అని గతంలో అన్నాడు. మరి ఇప్పుడు హోంమంత్రి అనితను రాజకీయంగా విమర్శించు తప్పులేదు. ఆవిడ మేకప్ వేసుకుందే, తీస్తే గోడలకు పుట్టి పెట్టవచ్చు, కేజీ మందాన గారద్దే, లేకపోతే నేను వాడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకునే దానివి నువ్వు నాకు చెప్పటం ఏంటి, ఇదే అహంకారం బలుప. అమర్నాథ్, ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు యాక్సెప్ట్ చేయరు, నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి, మహిళల మీద దురుసుగా ప్రవర్తించొద్దని చెప్పాలి. ఇదే మాటగానే ఒక టీడీపీ నేత మాట్లాడుంటే చంద్రబాబు గారు ఈ పార్టీకి నోటీసు పంపేవాళ్ళు, వివరణ ఇమ్మని చెప్పి, అవసరమైతే పార్టీ నుంచి మేము పక్కన పెడుతున్నామని చెప్పేవాళ్ళు ఒక మహిళ మీద విమర్శ చేస్తే. చంద్రబాబు గారు రాజకీయంగా చేయాలని చూస్తారు. ఆయన ఏ రోజు కూడా వైసీపీలో ఎంతమంది మహిళా నేతలు ఉన్నారు, ఏ రోజైనా ఎవరి మీదైనా మాట్లాడారా? ఆ స్థాయిలో అసలు రోజా మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. అలాంటి వారిని కూడా చంద్రబాబు గారు కంట్రోల్ చేశారు. వ్యక్తిగత దాడులకు వెళ్ళొద్దు, రాజకీయంగా మాత్రమే మాట్లాడమని చెప్పారు. అలాంటిది ఈరోజు అమర్నాథ్ అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే జగన్ మాత్రం నీకేం కాదులే అని చెప్పాడంట. సో వాళ్ళ పార్టీ విధానాలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. కూటమి నుంచి కాపులను దూరం చేయాలి, వారి మధ్య విభేదాలు సృష్టించి వ్యతిరేకత పెంచాలి, ఏ చిన్న అంశమైనా పెద్దది చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి తాను రాజకీయంగా చలిమంటలు కాచుకోవాలి. ఇదే వ్యూహంతో వైసీపీ అధినేత కులతంత్రాలకు తెరదీశారు. కాపు సామాజిక వర్గాన్ని కూటమి సర్కారుకు దూరం చేయాలంటూ నేతలతో దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే నలుగురు కీలక వైసీపీ నేతలతో అయితే జగన్ సమావేశం నిర్వహించాడు. అది కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయాలని, సోషల్ మీడియాలో రెచ్చిపోవాలని కాపు నాయకులకు నూరు పోశారు. తద్వారా కూటమి సర్కారుపై కాపుల్లో వ్యతిరేకత పెంచాలని విషం నింపారు. తాజాగా వైసీపీ అధినేత మంగళవారం తన పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులతో భేటీ అయ్యారు. వీరిలో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికే అండగా ఉన్న కాపులను వేరు చేయటం ఎలా అనే అంశం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తొలుత కాపు నాయకులతో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు ఏదో అన్యాయం జరిగిపోతుందంటే వారికి నూరు పోసి వ్యతిరేకత పెంచాలని సూచించారు. చిన్న సంఘటన జరిగినా దానికి కులం కార్డు జోడించాలని చెప్పి జగన్ చెప్పాడు. వ్యక్తిగత కక్షలు, పోలీసుల కేసులను కూడా దీనికి అనుగుణంగా మార్చుకోవాలని నిన్న నేతలకైతే చెప్పారు. వాస్తవానికి ఈ కృష్ణలంకకు చెందినటువంటి రౌడీ షీటర్ మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో గాదే సాయికృష్ణ, దాన్ని రాజకీయంగా వాడుకోవాలని హితబోధ చేసింది జగన్మోహన్ రెడ్డి. సరే, అది చివరికి బెడిసి కొట్టింది అనుకుంటే అది వేరే విషయం. అందుకని అంబటి రాంబాబు లాంటి వాళ్ళని డైరెక్ట్గా రంగంలో దింపాడు. లేకపోతే గతంలో కాపులకు సంబంధించి ఎన్నో వైసీపీ హయాంలో ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగితే ఏ రోజు నోరు మీద పడిన అంబటి రాంబాబు, అమర్నాథ్ ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నారు అంటే అది జగన్ నూరు పోసింది. సో ఏ చిన్న అవకాశమైనా అన్నారు. అదే సమయానికి కాపు యువకుడు, అతని క్యారెక్టర్ ఏంటి, అతని మీద ఉన్న కేసులేంటి, అసలు ఏం జరిగిందని
అనేది కూడా సంబంధం లేకుండా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు అయితే ఆ వ్యక్తి చనిపోయాడంటూ వ్యాఖ్యలు కూడా చేశాడు. సో ఆ స్థాయిలో విషం నూరారు. వాస్తవానికి ఇది వికటించడంతో ఇలాంటి ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టొద్దని చెప్పి జగన్ అయితే చెప్పడం జరిగింది. రాజకీయ కుట్రల కోసం వాడుకుని కాపుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలాగా చేయాలనేది జగన్ ఆలోచనగా కనపడుతుంది. అలాగే త్వరలోనే పార్టీ కాపు నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కూడా కాపు నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అటు రెడ్డి సామాజిక వర్గం ఏదైతే రాయలసీమ లాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పట్టుకోల్పోయాడో అక్కడ రెడ్లందరినూ ఏకం చేయడానికి తెర వెనక చక్రం తిప్పుతున్నట్టుగా ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. కొంతమంది కీలక రెడ్లు అలాగే కూటమి వచ్చిన తర్వాత ఎవరైనా కొంత నిర్లిప్తగా ఉంటే వారందరినీ కూడా మచ్చిక చేసి జగన్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడనే టాక్ అయితే నడుస్తుంది. ఇదే కోణంలో ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని కూడా తనకు దగ్గర చేసుకోవాలనేది జగన్ కుట్ర. అంటే కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, దాంట్లో నేను చలిగాసుకోవాలి, నేను గెలవాలి, ఎందుకంటే వాళ్ళు కలిసి ఉంటే నేను గెలవలేను. కులాల మధ్య చిచ్చులు పెట్టకపోతే జగన్ అనే వ్యక్తి గెలవలేడు. అది జగన్కి కూడా బాగా తెలుసు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాబలం ఉన్న కాపు సామాజిక వర్గం దాదాపుగా గంపగుత్తిగా 2024 ఎన్నికల్లో కూటమికి అండగా నిలబడ్డాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలకు కాపు నేతలంతా మద్దతు పలికారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు వర్గానికి రాజకీయంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కూటమి అధికారాన్ని చేపట్టి 2 ఏళ్ళు అవుతున్న కాపు నేతలు పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తున్నారు. కూటమితో కలిసి మరొక 15 ఏళ్ళు అవసరమైతే 30 ఏళ్ళు కలిసి నడుస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే స్పష్టం చేస్తున్నారు. సో కూటమితో పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత వరకు ఎన్నికల్లో వైసీపీ నెగ్గడం సాధ్యం కాదని, ఫలితంగా తాను ఎప్పటికీ సీఎం కాలేనని భావించిన జగన్ కాపులపై కుట్రకు తెరదీశాడు. సో ఇది పవన్ కళ్యాణ్ను కూటమి నుంచి దూరం చేయటం కంటే కాపు సామాజిక వర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచి వారిని కూటమికి దూరం చేయాలని, అంటే ఎలాగా పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళేటట్టు కనపట్ల. ఒకవేళ వెళ్తే కాపు సామాజిక వర్గం కూడా బయటికి వెళ్ళేది. పవన్ కళ్యాణ్ వెళ్ళటం లేదు కాబట్టి ఇక ఆ విషయంలో మనం ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఉంటే ఉన్నాడు, కింద కాపులందరినీ కూడా విడగొట్టాలి. అందులో మెజారిటీ కాపులను మన వైపు తిప్పుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తాను గెలవలేనని భావించుకుని ఈరోజు కుల రాజకీయాలకు తెరదీశాడు. దాన్ని కాపు సామాజిక వర్గాన్ని ప్రధానంగా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని ఇరకాటంలో పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. అదే కోవలో పవన్ కళ్యాణ్ నుంచి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేయాలనే కుట్రతో ఈరోజు 4 వైసీపీ కాపు నేతలతో కూడా జగన్ అయితే సమావేశం నిర్వహించాడు. ఈ జగన్ సమావేశాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.